Desmond Tutu considers forgiveness the highest form of self-interest. Discuss this idea in the light of his views expressed in the lesson As I Am Sorry, the three hardest words to say. I am sorry త్రీ హార్డెస్ట్ వర్డ్స్ టు సే అనే ఈ లెసన్లో టుటూ గారు ఫర్గివ్నెస్ అంటే క్షమించడం అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి భావన అని చెప్తున్నాడు. ఎలా? దానికి సమాధానం డెస్మాండ్ టుటూ స్టేట్మెంట్ దట్ ఫర్గివ్నెస్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి మన యొక్క మనస్సులో ఉండేటువంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్లో ఇది ఒక చాలా గొప్ప భావన. ఎక్స్ప్రెసెస్ ఈజ్ బిలీఫ్ దట్ ఫర్గివ్నెస్ అల్టిమేట్లీ బెనిఫిట్స్ ద పర్సన్ హూ ఫర్గివ్స్. ఈ క్షమాపణ అనేటువంటి ఈ యొక్క గొప్ప లక్షణము ఎవరినంటే క్షమించిన వాడికే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. యాజ్ మచ్ యాజ్ ఆర్ ఈవెన్ మోర్ దెన్ ద పర్సన్ హూ ఈజ్ ఫర్గివన్. అంటే క్షమాపణ పొందిన వాడికన్నా క్షమించిన వాడికే దీని ప్రయోజనం ఎక్కువ అని చెప్తున్నాడు ఈ పాఠంలో. ఇన్ ఐ ఆమ్ సారీ ద త్రీ హార్డెస్ట్ వర్డ్స్ టు సే అనే లెసన్లో ఆయన భావన అది. టుటు ఎక్స్ప్లెయిన్స్ దట్, ఇంకా టుటు గారు వివరిస్తున్నదంటే పీపుల్ ఆఫన్ ఫైండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే. సహజంగా తరచుగా సగటు మనిషి ఐ ఆమ్ సారీ అని చెప్పడానికి ఎక్కువ ఫీల్ అవుతాడు. బికాజ్ ఆఫ్ ప్రైడ్, ఈగో అండ్ ఫియర్. వాడికి గర్వము కావచ్చు, అహం కావచ్చు, భయం కావచ్చు, ఏ కారణమైతేనేమి వాడు తొందరపడి చెప్పలేడు. యెట్ అడ్మిటింగ్ రాంగ్ డూయింగ్, తప్పు చేసి కూడా, పొరపాటు చేసి కూడా చెప్పడు. అండ్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ కెన్ బ్రేక్ ద సైకిల్ ఆఫ్ యాంగర్, హేట్రెడ్ అండ్ రిసెంట్మెంట్. ఈ విధంగా సారీ చెప్పడం అనేటువంటిది మన మధ్య ఉండేటువంటి దూరాన్ని తగ్గించేస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి కోపాన్ని, యాంగర్ అంటే కోపం, హేట్రెడ్ అంటే ద్వేషము, వీటిని మొత్తాన్ని కూడా తగ్గించి మళ్ళీ స్నేహితులుగా మార్చగలదు. కాబట్టి ఐ ఆమ్ సారీ అని చెప్పడానికి మీరు ఎక్కడ కూడా ఫీల్ కాకండి అని చెప్తున్నాడు. దిస్ ఐడియా ఈజ్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ టుటూస్ ఎక్స్పీరియన్స్. ఈ భావన టుటూ యొక్క సొంత అనుభవంతో ముడిపడింది. ఆఫ్ సౌత్ ఆఫ్రికాస్ అపార్థైడ్ ఎరా, ఆ రోజుల్లో ఉండేటువంటి తను అనుభవించిన జాతి వివక్షకు సంబంధించిన అనుభవం. హీ బిలీవ్డ్ దట్ ఏ సొసైటీ కుడ్ నాట్ బిల్డ్ ఏ పీస్ఫుల్ ఫ్యూచర్ త్రూ రివెంజ్. ఏ జాతి కూడా, రివెంజ్ అంటే పగ సాధించడం ద్వారా ఏ సమాజం కూడా గొప్ప ఉన్నత స్థితికి, ప్రశాంతతనే పొందలేదు. ట్రూత్ హ్యాడ్ టు బీ అక్నాలెడ్జ్డ్, నిజాన్ని మనం గుర్తించాల. రాంగ్ డూయర్స్ హ్యాడ్ టు యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ, పొరపాటు చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతని గుర్తించి, అండ్ విక్టిమ్స్ హ్యాడ్ టు బీ గివన్ ఎన్ ఆపర్చునిటీ టు ఫర్గివ్. అలా విక్టిమ్స్ అంటే బాధకి గురి అయిన వాళ్ళకి మనం తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి. దస్ ఫర్గివ్నెస్ మే అపియర్ టు బీ అన్ యాక్ట్ డన్ ఫర్ అదర్ పర్సన్. ఈ క్షమాపణ అనేది ఎదుటివాడి కొరకు చేసినట్టు కనబడుతుంది అయితే, బట్ ఇట్ ఆల్సో బ్రింగ్స్ ఇన్నర్ పీస్. కానీ ఇది మనలో కూడా ప్రశాంతతను తెస్తుంది. అంటే ఎదుటివాడిని క్షమించినట్టు కనపడ్డా వాడికన్నా నీకే ప్రశాంతత తెచ్చి ఎక్కువ ప్రయోజనాన్ని కలిగింపజేస్తుంది అని చెప్తున్నాడు. ఎమోషనల్ ఫ్రీడమ్ అండ్ బట్ ఇట్ ఆల్సో బ్రింగ్స్ ఇన్నర్ పీస్. ఎమోషనల్ ఫ్రీడమ్ అండ్ హీలింగ్ టు ద పర్సన్ హూ ఫర్గివ్స్. దట్ ఈజ్ వై టుటు కాల్స్ ఇట్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే మన వ్యక్తిగతమైనటువంటి ఆసక్తిగా దీన్ని తీసుకోవాలి. దానివల్ల ఎదుటివాడిని క్షమించినట్టున్నప్పటికీ మనము ఎక్కువ ప్రయోజనం పొందుతాము, మనం ప్రశాంతతను పొందుతాము అని చెప్తున్నాడు. అంటే పొరపాటు జరిగినప్పుడు వెంటనే క్షమాపణ అడగడం సరైన పద్ధతి అని చెప్తున్నాడు. అపాలజీ ఈజ్ ఎ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్, నాట్ వీక్నెస్. అపాలజీ అంటే క్షమాపణ చెప్పడం అనేటువంటిది బలహీనత కాదు. హౌ డస్ ద లెసన్ జస్టిఫై ద స్టేట్మెంట్? ఈ యొక్క స్టేట్మెంట్ని ఎలా ఈ లెసన్ జస్టిఫై, దానికి ఇలాంటి వాదనకి ఎలా న్యాయం చేకూరుస్తున్నది
అని ప్రశ్న. దీనికి సమాధానం చూడండి. ఇన్ ఐ ఆమ్ సారీ ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే అనే ఈ పాఠ్యాంశంలో డెస్మాండ్ టుటు ప్రెజెంట్స్ అపాలజీ యాజ్ ఎ సైన్ ఆఫ్ కరేజ్. టుటు గారు చెప్తున్నది ఏంటంటే అపాలజైజింగ్ అంటే క్షమించడం అనేటువంటిది, క్షమాపణ కోరడం, అపాలజైజింగ్ ఏ సైన్ ఆఫ్ కరేజ్, ఇది ఒక ధైర్యానికి గుర్తు, హ్యూమిలిటీ ఒక వినయంతో కూడిన చర్య, అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇది మన లోపలి బలాన్ని తెలియజేస్తుంది, రాదర్ దాన్ వీక్నెస్ ఇది ఎట్టి పరిస్థితిలో కూడా బలహీనతగా భావించద్దు. సేయింగ్ ఐ ఆమ్ సారీ రిక్వైర్స్ ఏ పర్సన్ టు ఓవర్కమ్ ప్రైడ్ అండ్ ఈగో. మనలో ఉండేటువంటి ప్రైడ్ అంటే గర్వము, ఈగో అంటే అహంభావము, ఈ రెండింటిని దాటి బయటికి నోటి నుంచి వచ్చే పదం ఇది. అండ్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఏ మిస్టేక్, మనం చేసిన పొరపాటుకి బాధ్యత తీసుకుంటూ ఐ ఆమ్ సారీ చెప్తాం. ఏ వీక్ పర్సన్ మే ట్రై టు జస్టిఫై రాంగ్ డూయింగ్ టు బ్లేమ్ అదర్స్. ఒక నిజమైనటువంటి బలహీనుడే తను చేసిన పొరపాటుని సర్దిద్దుకునే దానికి ఎదుట వాడిని నింద మోపుతూ తను క్షమాపణ అడగడు. తను చేసిన పని రైట్ అనే చెప్తుంటాడు, బ్లేమ్ అదర్స్. వెరాజ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ హ్యాస్ ద కరేజ్ టు అడ్మిట్ ద ట్రూత్. కానీ నిజమైన బలమైన వ్యక్తి తన దగ్గర జరిగిన పొరపాటుకు వెంబడే క్షమాపణ అడిగి తన యొక్క బలాన్ని నిరూపించుకోగలడు. టుటు బిలీవ్స్ దట్ ఏ సిన్సియర్ అపాలజీ కెన్ హీల్ ఎమోషనల్ వూండ్స్. మానసికంగా అయినటువంటి గాయాల్ని కూడా ఈ అపాలజీస్, క్షమాపణ కోరడం ద్వారా ఆ మానసిక గాయాన్ని కూడా తొలగించవచ్చు. రిస్టోర్ ట్రస్ట్ అండ్ లీడ్ టు ఫర్గివ్నెస్. మన మధ్య ఉండేటువంటి విశ్వాసాన్ని పెంపొందించవచ్చు, అభివృద్ధిపరచవచ్చు. అండ్ రీకన్సిలియేషన్. అపాలజైజింగ్ ఆల్సో హెల్ప్స్ ఏ పర్సన్ ఓవర్కమ్ గిల్ట్. మనం చేసిన గిల్ట్ అంటే తప్పు, పొరపాటు, నేరం, దీన్ని మనము దాటుకొని ముందుకు రాగలం. అండ్ రీసెంట్మెంట్. ద సేయింగ్ సారీ ఈజ్ ఏ కరేజ్ యాక్ట్. అందువలన సారీ చెప్పడం అనేటువంటి ఒక కరేజియస్ యాక్ట్, ధైర్యంతో కూడిన పనే. దట్ స్ట్రెంగ్థెన్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ ప్రమోట్స్ పీస్. మన మధ్య ఉండేటువంటి మానవ సంబంధాలని అభివృద్ధిపరచడము మరియు ప్రమోట్స్ పీస్, ప్రశాంత వాతావరణాన్ని అభివృద్ధిపరచడం అనేటువంటి ఈ రెండు పనులని చేస్తుంది. కాబట్టి పొరపాటు జరిగినప్పుడు అపాలజీ లేదా క్షమాపణ చెప్పడం అనేటువంటిది బలమే కానీ బలహీనత కాదు. బలహీనుడు మాత్రమే తన చర్యని సమర్థించుకుంటూ ఎదుటివాడి మీద తప్పు చూపిస్తూ క్షమాపణ చెప్పడు, అది బలహీనుడి లక్షణము అని చెప్తున్నాడు. డూ యూ థింక్ డెస్మండ్ టుటు ఫర్గేవ్ హిజ్ ఫాదర్. డెస్మండ్ టుటు తన తండ్రిని క్షమించాడని భావిస్తున్నావా? ఇఫ్ ఎస్, క్షమించాడు అనుకుంటే వాట్ థాట్ లెడ్ హిమ్ టు ఫర్గివ్ హిజ్ ఫాదర్. అతనిలో వచ్చిన ఏ ఆలోచన తన తండ్రిని క్షమించేటట్టు చేసింది, ఇది ప్రశ్న. దానికి సమాధానం ఎస్, డెస్మండ్ టుటు ఫర్గివ్ హిజ్ ఫాదర్. అవును, టుటు తన తండ్రిని క్షమించేశాడు. హీజ్ ఫాదర్ వాజ్ సమ్టైమ్స్ హార్ష్ అండ్ హ్యాడ్ ఏ డిఫికల్ట్ టెంపర్మెంట్. తన తండ్రి కొన్నిసార్లు చాలా కోపంతో ఉండి చాలా వివిధ రకాలైనటువంటి భావోద్వేగాల్ని ప్రదర్శించేవాడు, ఎప్పుడు కూడా కోపంతో ఉండేవాడు. అండ్ టుటు ఎక్స్పీరియన్స్డ్ పెయిన్ఫుల్ మూమెంట్స్ ఇన్ హీజ్ చైల్డ్హుడ్. టుటు తన బాల్యంలో తన తండ్రి వల్ల చాలా పెయిన్ఫుల్, బాధాకరమైనటువంటి సంఘటనల్ని ఎదుర్కొన్నాడు. హవెవర్ యాజ్ హీ గ్రూ ఓల్డర్, ఏదేమైనా తను పెరిగిన తర్వాత టుటు బిగాన్ టు అండర్స్టాండ్ హీజ్ ఫాదర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ లిమిటేషన్స్. తన తండ్రి యొక్క పరిస్థితుల్ని గమనించి అర్థం చేసుకోగలిగాడు. హీ రియలైజ్డ్ దట్, తను వాస్తవాన్ని గమనించింది ఏంటంటే హీజ్ ఫాదర్ వాజ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్ విత్ హీజ్ ఓన్ వీక్నెసెస్. తన తండ్రి కూడా ఒక మనిషే, తనకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అండ్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్, తనకు కొన్ని బాధలు, కొన్ని కష్టాలు అన్నీ ఉన్నాయి. టుటు డిడ్ నాట్ వాంట్ టు రిమైన్ ఇంప్రిజన్డ్ బై యాంగర్ అండ్ రిసెంట్మెంట్. ఆ కోపం ద్వారా తను బంధించబడదలుచుకోలే, అంటే కోపం వల్ల తన తండ్రికి దూరంగా ఉండదలుచుకోలే. హీస్ బిలీఫ్
ఇన్ ఫర్గివ్నెస్, కంపాషన్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ హెల్ప్డ్ హిమ్. తన యొక్క టుటు యొక్క ఆలోచన విధానం ఏంటంటే క్షమించడము, కంపాషన్ అంటే దయ, అంతేకాకుండా హ్యూమన్ డిగ్నిటీ మానవత్వ పరంగా గౌరవంగా ఉండడం, ఇవన్నీ కూడా తనకు సహాయం చేశాయి. ఓవర్కమ్ హీజ్ హర్ట్. తన తండ్రి తనను అగౌరవపరిచినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ కూడా వాటిని అధిగమించగలిగాడు. హీ అండర్స్టూడ్ దట్. తను చివరిగా తెలుసుకోగలిగింది ఏంటంటే ఫర్గివ్నెస్ బ్రింగ్స్ ఫ్రీడమ్. క్షమించడము అనేటువంటిది మనకు స్వేచ్ఛను తెస్తుంది. అండ్ పీస్, ప్రశాంతతను తెస్తుంది టు ద పర్సన్ హూ ఫర్గివ్స్. కాబట్టి ఎవరైతే క్షమిస్తామో క్షమించేటువంటి వ్యక్తికి ప్రశాంతతను తెస్తుంది. దేర్ఫోర్ హీ చూజ్ ఫర్గివ్నెస్ రాదర్ దెన్ బిట్టర్నెస్ అండ్ రివెంజ్. కాబట్టి ఫలితంగా తను క్షమించడాన్నే ఇష్టపడ్డాడే కానీ తన యొక్క బిట్టర్, ఆ బాధాకరమైనటువంటి బిట్టర్ అండ్ రివెంజ్ అంటే పగ సాధించాలి అనే లక్షణం కన్నా ప్రేమని ప్రకటించి క్షమించడం చేయటం జరిగింది అని చెప్తున్నాడు.